మా వంటగదిలో ఈరోజు ఇడ్లీ, దోశ, పెసరట్టులోకి నంచుకోవడానికి చట్నీ, పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. పల్లి టమాటా చట్నీ అంత ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేయించుకుందాం. ఇవి బాగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారనిద్దాం. ఇవి చల్లారేలోపు అదే పాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడైన తర్వాత దీనిలో ఒక 10-12 పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. ఇవి బాగా వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన టమాటాలు కూడా వేసి వేయించుకుందాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద వేస్తే టమాటా కూడా నూనెలో మగ్గి మెత్తబడుతుంది. ఈలోపు వేయించుకున్న పల్లీలను పొట్టు తీసి పప్పు రెడీ చేసుకుందాం. ఇది అలా రెడీ చేసిన పల్లీల పప్పు, పొట్టు తీసేసిన పల్లీల పప్పు. ఇప్పుడు టమాటాలు ఎంతవరకు వేగాయో మూత తీసి చూద్దాం. టమాటాలు మెత్తపడ్డాయి కాబట్టి ఇప్పుడు దీనిలో కొద్దిగా చింతపండు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, పొట్టు తీసి రెడీ చేసిన పల్లీ పప్పులు కూడా వేసి, వేరుశనగ పప్పులు వేసి మిక్సీ చేద్దాం. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ కూడా వేసి చట్నీలా రెడీ చేసుకుందాం. కొద్దిగా పలుచగా ఉండటం కోసం కొద్దిగా నీళ్లు పోసి మరొకసారి మిక్సీ చేద్దాం. ఇది అలా చేయగా వచ్చిన పల్లి టమాటా చట్నీ. దీన్ని ఒక బౌల్లో వేసుకొని పోపు వేసుకుందాం. ఇందాక పచ్చిమిర్చి వేయించిన ఆ పాన్లోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గానే ఎంతో రుచిగా ఉండే టమాటా పల్లీల చట్నీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.